స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం స్వాగతం సుస్వాగతం పూజా బలికి స్వాగతం పూజా బలికి స్వాగతం దివ్య పూజా బలిలో ఆ ప్రభు మహిమను కీర్తించెదము ప్రేమ పూర్వకముదిలో. ఈ రోజు దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా నున్న సామువేలు వారికి వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలిగినట్లుగా మనం దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈరోజు పట్టణంలో 3 పట్టణముల్లో మరి ముఖ్యంగా మొదటి పట్టణము సువిశేషంలో దేవాది దేవుడు మనకేం చెప్తున్నారంటే, నేను గోడల దేవుణ్ణి కాదు, నా మధ్య ప్రజల మధ్య గోడలు ఉండవు, అందరూ స్వాగతం, అందరికీ నాకు కావాలి, అందరూ నాలో ఉండాలని మరి ముఖ్యంగా మొదటి పట్టణంలో దేవాది దేవుడు మనకు యెషయా ప్రవక్త ద్వారా మనకు నిరూపిస్తూ ఉంటారు. అదేవిధంగా కన్య స్త్రీ వాళ్ళ ద్వారా మనకు సువిశేషంలో నాకు గోడలు వద్దు, మీ దగ్గర గోడలు ఉంటే కొంచెం పడగొట్టండి, ఒక గోడలు పడగొట్టు కొంచెం కష్టమైతే ఫస్ట్ కొంచెం చిన్న తిరిగి పెట్టండి, తర్వాత డోర్, తర్వాత ఇల్లు పెద్దగా చేసి అన్ని గోడలు తీసివేయండి, అందరూ ఇక్కడ రావాలి, అందరూ దేవుడి కొండకు రావాలని దేవాదేవుడి ఆశ మనం నెరవేర్చాలి. ఎందుకంటే మనమందరం దైవజనులం కాబట్టి ఈ దివ్య పూజా బలిలో మన సంఘంలో, మన కుటుంబంలో, మన దేశంలో, మన ప్రపంచంలో గోడలు, విభేదాలు, తేడాలు ఉంటే మనం ఆ తేడాలు, ఆ విభేదాలు మనమే లేపి మనమే వాటిని జీవించే సమయంలో జ్ఞాపకపరుచుకొని దేవాదేవుని యొక్క క్షమాపణ కోరుకుందాం. సర్వకుల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా ఈ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. తలపు చేతను, వాకు చేతను, వేల చేతను, అసత చేతను పాపములు చేసింది. నా తప్పు, నా తప్పు, నా తప్పు తప్పు అందుచేత నిత్య కలిగిన పరిశుద్ధ సకల భక్తులను పునీతులను సహోదరి సహోదరులారా మీరు నా కొరకు మగైన సర్వేశ్వరుని ప్రార్థించమని వేడుకొనుచున్నాము. నీరు పాపిని ఘోర పాపినయా పరిశుద్ధుడగు దేవా కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని, నే పాపము చేసితిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను, నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీ దయచేయుము దేవా, పరిశుద్ధుడగు దేవా. నన్ను నీ దయచేయుము దేవా, పరిశుద్ధుడగు దేవా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక.
ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకమందున్న దేవా, స్తుతితో ఏలినవారైన సర్వేశ్వరా, పితయైన ఓ దేవా, ఏలినవారైన సర్వేశ్వరా, పితయైన ఓ దేవా, మేము పొగడెదము, మేము స్తుతించెదము, మిమ్మునారాధింతుము. మేము పొగడెదము, మేము స్తుతించెదము, మిమ్మునారాధింతుము. గ్లోరియా, గ్లోరియా, గ్లోరీ, గ్లోరియా, 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 గ్లోరీ, గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. జనితైక సుతుడా శ్రీయేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. జనితైక సుతుడా శ్రీయేసువా, దేవుని ప్రియ గొర్రె పిల్ల. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. లోక పాపములు పరిహరించుటకు ఇలలో వెలసిన మా దైవమా. గ్లోరియా, గ్లోరియా, గ్లోరీ, గ్లోరియా, 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 గ్లోరీ, గ్లోరియా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పరిశుద్ధులు మీరొక్కరే, పరమోన్నతులు మీరొక్కరే. పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా. పిత ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నిన్ను ప్రేమించు వారికి ఏ నేత్రమును చూడని అనేక ఆధ్యాత్మిక వరములను సమకూర్చించితివి. మా హృదయములను నీ చల్లని ప్రేమతో నింపి అన్నిటిలోను అన్నిటికంటేను అధికముగా నిన్ను ప్రేమించినట్లును మా ఆశలకు అతీతమైన నీ వాగ్దానము నెరవేరి మేము పరమానందం అనుభవించినట్లుగా నీ కృపను మాకు ప్రసాదించుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 1వ వచనము మరియు 6-7 వచనములు. ప్రభు ఇట్లు నుడుచున్నాడు, నీది నీతి న్యాయములను పాటింపుడు, నేను సత్వరమే మీకు రక్షింతును, నా ధర్మమును ప్రస్ఫుటమగును. ప్రభువు ప్రజల్లో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనను అనుసరించెడు అన్య జాతి ప్రజలకు
ప్రభు ఇట్లు చెప్పుచున్నాడు, నేను మేము నా పవిత్ర పర్వతమునకు కొనివద్దును, నా ప్రార్థనా మందిరమున మేము సంతోష చిత్తులను గావింతును. నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను స్వీకరించును. నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతం. అందరూ దేవా, అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా, మా మీద దయ చూపి మాకు దీవింపు, నీ ముఖకాంతిని మా మీద ప్రకాశింపనిము. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొను, సకల జాతులు నీ రక్షణమును అర్థం చేసుకోను. అందరూ దేవా, అన్య జాతులు నిన్ను స్తుతించును, సకల జాతులు నిన్ను కొనియాడుగాక. అప్పుడు సకల జాతులు నీ మంచితనమును తెలుసుకొను, సకల జాతులు నీ రక్షణమును అర్థం చేసుకొను. దేవా, అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. అందరూ దేవా, అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. దేవా, అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. పొలము పంట పడినది, దేవుడు మన దేవుడు మనలను దీవించెను. అందరూ దేవా, అన్య జాతులు నిన్ను స్తుతించునుగాక, సకల జాతులు నిన్ను కొనియాడునుగాక. రెండవ పట్టణము, దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడనివి. పునీత పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 11వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మరియు 29వ వచనం నుంచి 32వ వచనం వరకు. అన్యజనులారా, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను. అన్యజనులకు నేను అపోస్తలుడనైనంత కాలము నా ప్రేషిత కార్యమును గూర్చి గొప్ప చెప్పుకొందును. బహుశా ఇది ఇందు మూలమున నా జాతి వారికి అసూయను కలిగించి వారిలో కొందరినైనాను రక్షింపగలనేమో. ఏలైనా వారు తిరస్కరింపబడినప్పుడు ప్రపంచము దేవునితో మైత్రిని పొందినది కదా. అయినచో వారు స్వీకరింపబడినప్పటి సంగతి ఏమి? మరణించిన వారికి అది పునర్జీవమగును. దేవుని కృపావరములు ఎన్నిక మార్చబడనవి. అన్యులారా, గతమున మీరు దేవునికి విధేయులు కాకుండాను యూదులు అవిధేయతలు అగుడిసే ఇప్పుడు మీరు దేవుని కనికరమును పొందితిరి. అట్లే మీరు పొందిన కనికరమును బట్టి తామును దేవుని కనికరమును పొందుటకై యూదులు ఇప్పుడు దేవునికి అవిధేయులైరి. ఏలైనా తాను వారి అందరిపై కృపను చూపుటకై దేవుడు మానవులందరినీ అవిధేయత యందు బందీలను కావించెను. ఇది ప్రభువాకు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషము అధ్యాయము 15 వచనములు 21 నుండి 28 వరకు. పునీత మత్తయి గారు రాసిన సువిశేషము అధ్యాయము 15 వచనములు 21 నుండి 28 వరకు. యేసు గెనిసరేతు నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళెను. ఆ ప్రాంతమున నివసించుచున్న కరణీయ స్త్రీ ఒకటే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమార, నాపై దయ చూపుము,
నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయుడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశముల చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తిని అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సాయపడుము అని ప్రార్థించెను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తమ యాజకుని యజమానుని భోజనపు బల్లపు నుండి కింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును కదా అని బదులు పలికెను. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అని అనెను. ఆ క్షణమునే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది క్రీస్తుని సువిశేషము. కొంచెం గర్వంగా ఉంది, ఎందుకంటే మీ బిడ్డని మనం ఇచ్చారు, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, మీ బిడ్డని ఇక్కడికి వచ్చేసిన చాలా సంతోషం. అదేవిధంగా ఈ దేవాలయం ఎంత అందంగా ఉంచారు కాబట్టి మీ అందరికి అభినందనలు. చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుంది, ఒక ప్రేయర్ఫుల్ గా ఉంది, చాలా ప్రార్థన చేయడానికి ఉత్సాహంగా ఉండే విధంగా మీరు అంత మంచిగా చేస్తున్నారు. చాలా అభినందనలు అందరికి, బెస్ట్ విషెస్. ఈరోజు పట్టణాలు 3 పట్టణాలు కనుమొక్కి, మొదటిది లాస్ట్ గాస్పల్ సువిశేష పట్టణాలు. నేను చెప్పిన విధంగా, పూజ ముందు చెప్పిన విధంగా విశ్వాసము. ఎటువంటి విశ్వాసం అంటే కేవలం ఒక జాతి విశ్వాసం మాత్రం కాదు, మానవాళి విశ్వాసం మొత్తం ఒక దేవాది దేవుడి మీద. అది దేవుని గొప్ప ఆశ. చివరికి ఈ 3 పట్టణాలు ఏ విధంగా ఉన్నాయంటే, దేవాది దేవుడు ఇదిగో నా ఆశ. చిన్న చిన్న పిల్లలు అమ్మ దగ్గరికి వచ్చేసి తన నాన్న దగ్గరికి వచ్చి, నాన్న అది కావాలి ఇది కావాలి అడుగుతారు కదా. ఈ రోజు సరిగ్గా చూస్తే సువిశేష పట్టణాలు మొదటి వాక్యంలో దేవుడు చిన్న పిల్లలాగా అయిపోయి, ఇదిగో నాకు అది కావాలి అని ఒక చిన్న ఆశ మనకు చెప్పినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఏమిటంటే మొదటి పట్టణాలు మీరు చూసినట్లుగా అందరూ రావాలి, అన్ని జాతి జనులు నన్ను తెలుసుకోవాలి, అన్ని జాతి జనులు నా కొండ పైకి, అంటే నా కొండ అంటే ఏంటి? పీఠం. నా పీఠం పైకి రావాలి. పీఠం ఏంటిది? సాక్షాత్ యేసు ప్రభు యొక్క దివ్య హృదయం. ఆ దివ్య హృదయం మీదే మనం బలి అర్పిస్తాం. ఈ రోజు దేవాదేవుడు అందరూ నా హృదయానికి రావాలి, అందరూ నా వాళ్ళే, వేరే వాళ్ళు అంటూ లేరు. ఏ జాతి అయినా సరే అందరూ నాకు కావాలని ఈరోజు దేవాదేవుడు మనకి చెప్తూ ఉన్నారు మొదటి పట్టణంలో. అదేవిధంగా 2వ పట్టణంలో ఏం చెప్తున్నారు పౌలు గారు? మీరు పాతకాలం నమ్మకపోయినా సరే ఇప్పుడు నమ్మాలి. పాతకాలంలో మీరు ఆ విధంగా ఉన్నా సరే ఇప్పుడు నమ్మాలి. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఇప్పుడు దాకా నిరీక్షణ చేయించాలంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే మీరు కూడా అదే విశ్వాసం తీసుకుంటారు, మీరు కూడా అదే విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటారు అని 2వ పట్టణంలో పౌలు గారు చెప్తున్నారు. అంటే నిరీక్షణ అయినా పర్వాలేదు అని, గతమైనా సరే మర్చిపోండి, నిరీక్షణ అయినా పర్వాలేదు, మీరంతా దైవ బిడ్డలు అవ్వడమే దేవుని యొక్క ప్రణాళిక. అది 2వ పట్టణం అన్నమాట. 3వ పట్టణము సువిశేషము. కొంచెం ఈ రోజు యేసు ప్రభు కొంచెం తేడా, అంటే కొంచెం వేరే కనిపిస్తారు. యేసు ప్రభు ఎంతో కరుణామయుడు, ఎంతో కరుణపూరితుడు. ఆ కరుణ చూపడానికి, దేవుని కరుణ చూపడానికి మానవుడై మనతో ఉన్న దేవాదేవుడు. అయినా సరే ఈ రోజు 3 సార్లు ఆ కరణీయ స్త్రీ వచ్చినప్పుడు దూరంగా ఉంటారు. కొంచెం అది మనకి ఆ పట్టణాలు వింటే ఏంటబ్బా, యేసు ఎలా ఉండటం ఏంటి అన్న మనకి సందేహం వస్తూ ఉంటుంది. కాకపోతే సరిగ్గా పరీక్షిస్తే యేసు ప్రభు మనకు చూపిస్తుంటారు, నేను ఇప్పుడు దాకా మీ వైపు వస్తాను, కానీ అప్పుడప్పుడు మీరు కూడా నా వైపు రావాలి, మీరే శ్రద్ధ తీసుకోవాలి, మీరే అడుగంచు వేయాలి అనుకుంటూ మనలో విశ్వాసాన్ని పుట్టించే ఒక పెడగోజీ, ఒక స్ట్రాటజీ, ఒక ప్రణాళిక. అది యేసు ప్రభు మంచి బోధకుడు, మంచి బోధకుడు.
బోధకులకే బోధకుడు. కాబట్టి కొన్నిసార్లు దేవాది దేవుడు మాటలతో బోధ చేయరు, కొన్నిసార్లు మాట లేకుండా, కొన్నిసార్లు మనకు దూరం అవుతూ కూడా మనకు ప్రబోధన చేస్తూ ఉంటారు. కాబట్టి గురువులు చాలా మంది టీచర్స్ ఉంటారు, ఇక్కడ గురువులు ఉంటారు. ప్రతి తల్లి ప్రతి తండ్రి ఒక గురువు. ప్రతిసారి అన్నిసార్లు మాటలు చెప్తేనే మనం పిల్లలకి నేర్పించము, కొన్నిసార్లు మాటలు లేకుండా, కొన్నిసార్లు అడిగింది ఇవ్వకుండా కూడా మనం పిల్లలకి నేర్పించాలి. అది ప్రబోధన. కాబట్టి రకరకాల ప్రబోధనలు ఉంటాయి. ఈరోజు యేసు ప్రభు చేసే ప్రబోధనలో ఇది ఒకటి అనమాట. ఏంటంటే అడిగింది వెంటనే ఇవ్వకుండా తనలో విశ్వాసం పుట్టిస్తూ, తనలో ఒక నిజమైన స్త్రీ, నిజమైన పురుషుడు, నిజమైన దైవ బిడ్డ కలిగించే ఆ విధమే ఒక వేరే ప్రబోధన. అది యేసు ప్రభులో చెప్తున్నారు. కాబట్టి ఈరోజు నేను మీకు ఈ 3 పట్టణాల నుంచి 3 చిన్న పాయింట్స్ చెప్పాలని, 3 అంశాలు చెప్పాలని అనుకుంటున్నాం. 3. మొదటి చెప్పినట్లుగా మొదటి పట్టణంలో గోడలు లేవు. మొదటిది విభేదాలు లేవు, గోడలు లేవు. ఈ మొదటి పట్టణము ఎక్కడ జరుగుతుంది అంటే, ఇప్పుడు మీకు మన ప్రణాళిక, మనకి ఈ మానవాళి చరిత్ర, రక్షణ చరిత్ర తెలిసినట్లయితే, మన ఇశ్రాయేలు ప్రజలు ఈ బానిసత్వాన్ని తీసుకెళ్ళిపోతారు బబిలోనియాకి. ఆ యెరూషలేము టెంపుల్ నాశనం చేస్తారు. ఇప్పుడు వాళ్ళు ఆ బానిసత్వం నుంచి విడుదల అయ్యి వాళ్ళ దేశానికి వచ్చి ఇప్పుడు యెరూషలేము దేవాలయం కట్టడానికి రెడీ అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆ దిశలో ఉంటారు. ఇప్పుడు బానిసత్వం అయిపోయింది. ఈ 3వ యెషయా అంటారు, మీరు చదివిన పట్టణం 3వ యెషయా. ఇప్పుడు బానిసత్వం అయిపోయింది. ఆ బానిసత్వం బబిలోనియా నుంచి వాళ్ళు వాళ్ళ దేశానికి వచ్చారు, యెరూషలేము దేవాలయం కట్టడానికి. రాగానే 50-80 సంవత్సరాలు అయిపోయింది. కొంతమంది 100 సంవత్సరాలు అయింది ఆ యొక్క బానిసత్వం నుంచి రావడానికి. రాగానే చూస్తే అంతా మారిపోయింది. వాళ్ళ సొంత ఊరికి వచ్చినప్పుడు అన్ని మారిపోయాయి. దేవాలయం లేదు, కట్టాలి. కాకపోతే ప్రజలందరూ మారిపోయారు. 80 సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు అంటే 2 జనరేషన్స్, 2 పిల్లలు పుట్టారు. వాళ్ళు వేరే అన్యులకు పెళ్లిళ్ళు చేసుకున్నారు. వేరే మతస్థుల యొక్క దేవతను పూజిస్తూ ఉన్నారు. యెహోవా దేవుని మర్చిపోతూ ఉన్నారు. యెహోవా దేవుడు ఉన్నా వాళ్ళ యొక్క జీవితంలో యెహోవా దేవుడు ఉన్నా సరే, పేరు మాత్రం యెహోవా, కానీ పూజించేది మొత్తం అన్యులని. ఎన్నో ఆచారాలు వచ్చేస్తాయి. వీళ్ళు బయట నుంచి వచ్చిన వీళ్ళు బానిసత్వం నుంచి రాగానే వీళ్ళందరూ చూసి బాధపడతారు. ఏం చేయాలో తెలియదు. ఆ సిచ్యువేషన్ లో ఇక్కడ ఆల్రెడీ ఆ దేశంలో ఉన్న యూదులు, కాకపోతే వాళ్ళందరూ అన్య జాతులు అయిపోయారు, అన్య దేవతను పూజిస్తూ ఉన్నారు. అదేవిధంగా వీళ్ళు బానిసత్వం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఆ బానిసత్వంలో వాళ్ళ దేవుని పూజించుకుంటూ ఉన్నారు అన్నమాట. చూడండి, అక్కడ అంతా కల్తీ అయిపోయింది. ఇప్పుడు మంచి విశ్వాసం కావాలి. మంచి విశ్వాసం కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే అక్కడ పెద్ద తేడాలు చేస్తారు, భేదాలు. ఏంటంటే ఇప్పుడు నేను బానిసత్వం నుంచి వచ్చిన ఒక స్వచ్ఛమైన యెహోవా భక్తులం మేము, మీరు ఇక్కడ ఈ దేశంలో ఉంటూ, పాలస్తీన్ దేశంలో ఉంటూ మీరందరూ కల్తీ అయిపోయారు, మేము మీకు నేర్పిస్తామనేసి ఒక వాళ్ళ మధ్య గోడ కట్టేసి సిచ్యువేషన్ అన్నమాట. మీరు అపవిత్రులు, మేము పవిత్రులు, మీరు తక్కువ వారు, మేము ఎక్కువ వారు, మేము ఎప్పుడు విధేయతగా ఉన్నాము, మీరు ఎప్పుడు అవిధేయతగా ఉన్నాము అని ఒక పెద్ద విభేదాలు చేసే సమయం. ఆ సందర్భంలో దేవాది దేవుడు యెషయా ద్వారా మాట్లాడుతున్నారు. ఇదిగో బాబు, నేను ఇశ్రాయేలు జనులకు నా జనులు అని చెప్పాను. దేనికంటే ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలు ప్రపంచం మొత్తానికి వెలుగు కావాలి. ఈ ఇశ్రాయేలు ప్రజల ద్వారా అందరికీ రక్షణ కలగాలి అని నా ప్రణాళిక. అంటే నేను ఒక గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్ లో ఉంచడానికి కాదు, ఈ చిన్న గ్రూప్ వల్ల, ఈ చిన్న జాతి వల్ల ప్రపంచం మొత్తం నా జాతి కావాలి. అది మీకు అర్థం కాదని మొదటి పట్టణంలో ప్రతి జనులు, అందరు జనులు నా దగ్గర రావాలి. ఒక జాతి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు నా కొండపైకి వచ్చి ఆరాధన చేయాలి. అందరూ భక్తి కీర్తనలో బాగా చదివారు. అందరూ నన్ను కొలవాలి, అందరూ నన్ను ఆరాధించాలి అని అది దేవాదేవుడు చెప్తున్నారు. కాబట్టి ఈ రోజు మన మొదటి అంశం ఏమిటంటే గోడలు వద్దు.
మన మధ్య గోడలు వద్దు. మనము క్రైస్తవ సంఘము, మరి ముఖ్యంగా కథోలిక సంఘము. మన కథోలిక సంఘంలో ఒక గుడికి వెళితే, చిన్న గుడికి వెళితే ఎన్ని పీఠాలు ఉంటాయి? ఒక్క పీఠం ఉంటుంది. అది మూల ఉంటుందా, ఆ మూల ఉంటుందా? సెంటర్ ఆర్కిటెక్ట్ ఎప్పుడైనా సర్వీస్ చేసినప్పుడు పీఠం ఎప్పుడు మధ్యలో ఉండాలని చూస్తారు, మధ్యలో ఉండాలి. సరే, పెద్ద గుడికి వెళ్ళారు, పెద్ద చర్చ్కి, క్యాథలిక్ చర్చ్కి ఎన్ని పీఠాలు ఉంటాయి? ఒక్కటే పీఠం. 1,00,000 మంది వస్తున్నారు పూజకి, బిషప్ గారు వస్తున్నారు, ఎన్ని పీఠాలు పెడతాం? 100 స్ట్రీమ్ పెట్టుకోవచ్చు. దాని బయట పీఠము ఒక్కటే, ఒక్క పాత్ర మాత్రమే. అది మన క్రైస్తవ విశ్వాసం, అది దేవుని యొక్క ఆశ. 100 సిలువలు, ఒకటే సిలువ, ఒకటే పూజ, ఒక్కటే పీఠం. మనం రకరకాల జాతులు కావచ్చు, రకరకాల భాషలు కావచ్చు, ఎంతో లక్షల మంది పూజకు వచ్చినా సరే పీఠం ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే అది దేవుని ఆశ, అందరూ నా చెందు. కాబట్టి ఈ రోజు మన సంఘంలో ఒక విభేదాలు ఉంచుకుంటూ మనం గోడలు పెట్టుకున్న, మన కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధల కోసం గోడలు కట్టుకున్న, కొన్నిసార్లు మనము దేవునికి దగ్గర అయిపోయినా సరే పూజ అయిపోయిన తర్వాత మాత్రం ఒక సంఘంలో ఎప్పుడు ఒక ఇటుకరాయి ఉంటుంది. ఆ ఇటుకరాయి ఏంటంటే చేతుల బైబిల్తో మాత్రం గుడికి వస్తాము, కానీ సంఘంలో మాత్రం ఎప్పుడు ఒక ఇటుకరాయి ఉంటుంది. ఏ ఇటుకరాయ? గోడలకి ఎప్పుడు కట్టుకుంటా ఉంటారు, ఇటుకరాయి మూస్తా ఉంటారు అన్నమాట. లేకపోతే ఆ ఇటుకరాయి కొంచెం రాయిస్తుంది, ఎప్పుడు రాలేదో పని. కాబట్టి ఎప్పుడైతే మన చేతిలో బైబిల్ ఇంటి గుడికి వస్తామో గుర్తుంచుకోండి, ఆ ఇటుకరాయి సంఖ్యలో ఉంటే తీసివేద్దాం. ఎందుకంటే నేను బయట నుంచి వస్తున్నాను, ప్రపంచం మొత్తం ఇప్పుడు సిచ్యువేషన్ అంటే, ప్రపంచంలో సిచ్యువేషన్ ప్రతి చోట ఇమిగ్రేషన్ క్రైసిస్. ప్రతి దేశం గోడలు కట్టడమే, ప్రతి దేశం. పాలెస్టీన్, ఇరాన్, లీబన్, రష్యా, యుక్రేనియా, అమెరికా, మెక్సికో గోడలు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రపంచం సిచ్యువేషన్ అంటే అందరూ గోడలు కట్టుకోవడం, ఈ యొక్క రాకెట్లు దాడి చేయడం. ఎందుకంటే పక్కింటి వాడు నాకు శత్రువుడు అయిపోయాడు, ప్రతి ఒక్కరికి భయం, పక్క ఏముంది, పక్కన వాడు ఏంటి. ఆ సిచ్యువేషన్ మనం ఇప్పుడు వచ్చాము. అప్పుడు మనం మొదటి పట్టణం ఇప్పుడు చదువుకుంటుంటే ఈ ప్రపంచం యొక్క సిచ్యువేషన్ మనం ముందు పెట్టుకొని మొదటి పట్టణం చదువుకుంటే దేవుడు ఈ రోజు ఇలాగే మాట్లాడతాడు. అందరూ నాకు కావాలి, అందరూ కలిసి రావాలి, ఎవరు గోడలు వారు పెట్టుకుని అందుకే రాకండి, అందరూ కలిసి రావాలి. కాబట్టి ఈ రోజు ప్రత్యేక ప్రార్థన చేద్దాం. మన దేశంలో, ప్రపంచంలో, మన కుటుంబాలలో మన మధ్య ఈ గోడలు ఉంటే, విభేదాలు ఉంటే, స్వామి నేను గోడలు పగలగొట్టకపోయినా సరే ఒక చిన్న కిటికీ ఓపెన్ చేసే శక్తి ప్రసాదించమని, నా కుటుంబంలో మా అన్నయ్యతో, మా తమ్ముడితో, అక్కతో, గోడలతో కొన్ని గొడవలు ఉన్నా సరే కొంచెం నవ్వే శక్తి, కొంచెం ఒక చిరునవ్వుతో ఒక చిన్న కిటికీ ఓపెన్ చేసే శక్తి ప్రసాదించమని ఈ రోజు కోరుకుందాం. రెండో అంశం ఏంటంటే కననీయ స్త్రీ. కననీయ స్త్రీ ఎవరు అంటే వేరే జాతి, కంప్లీట్ గా వేరే జాతి. అంటే ఆమె ఇశ్రాయేలు పుత్రిక కాదు. అయితే ఈ రోజు యేసు ప్రభు దగ్గరికి తన బిడ్డకి దయ్యం పట్టింది, రక్షించు అని ఆమె యేసు ప్రభు దగ్గరికి వస్తుంది. అప్పుడు యేసు ప్రభు టక్కనే ఒక మ్యాజిక్ లాగా ఆమె స్వస్థత చేయలేదు. గ్రాడ్యువల్ గా, స్టెప్ బై స్టెప్, ఒక ప్రబోధన ద్వారా మొదటిసారి ఆమె దావీదు కుమార దయచూపుము అంటే అది కేవలము ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే ఆ మాట అంటూ యేసు ప్రభుని ఎప్పుడు కోరుతూ ఉన్నారు మన సువిశేష పత్రం. ఎందుకంటే దావీదు కుమారుడు ఎవరంటే మెస్సియా. దావీదు కుమారుడు ఈ మెస్సియా ఇశ్రాయేల్ ప్రజలు రక్షిస్తూ ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు తిప్పే ఒక గొప్ప ప్రవక్త అని వారి నమ్మకం. అది దావీదు కుమారుడి విశ్వాసం కేవలము ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే. కానీ ఈ రోజు ఆ స్త్రీ అదే ఒకే ఒక వాక్యం తీసుకొని కీర్తన గ్రంథం నుంచి దావీదు కుమార దయచూపుము అని ప్రాధేయపడుతుంది. అంటే ఆమె దైవ విశ్వాసంలోనికి స్లోగా, నిదానంగా ఆమె ప్రవేశించింది. ఆల్రెడీ ఆమెకు దేశం మీద దావీదు కుమారుడు ఇతనే ప్రభువు, ఇతనే దేవుని విశ్వాసంతో ఆ గట్టిగా వస్తా ఉంది. అయినా సరే యేసు ప్రభు
ఏమి అర్థం కానట్లు ఏమి మాట్లాడలేదు. విన్నా సరే వెంటనే రియాక్ట్ కాకుండా ముందుకు వెళ్తున్నారు. మళ్ళీ ఆమె వచ్చి కాళ్ళ మీద పడి, స్వామి నాకు సహాయం చేయి. రెండో స్టెప్, స్వామి నాకు సహాయం చేయంటే అప్పుడు యేసు ప్రభు కూడా వెంటనే సహాయం చేయకుండా ఏమంటున్నారు, రొట్టె యొక్క బల్ల యొక్క రొట్టెను నేను కుక్కల పిల్లలకు వేయవచ్చా అని గట్టిగా అంటారు. ఈ యొక్క అరబిక్ లేకపోతే హీబ్రూ భాషల్లో ఆ దేశాల్లో కుక్క అంటే చాలా పెద్ద అవమానం, అంతకంటే పెద్ద అవమానం ఉండదు. అది హీబ్రూ భాషలో ఎల్కెల్, కుక్క అంటే చాలా అవమానం. ఆ విధంగా యేసు ప్రభు కుంచి ఇది కుక్క పిల్లకి ఇవ్వచ్చా అని ప్రశ్నిస్తున్నప్పుడు ఆమె ఈగో, ఆమె యొక్క ఆగో స్త్రీ గొప్ప విశ్వాసం, నీవు అడిగనే జరుగును కాక అంటే ఆ విశ్వాసం ఉండాలి. పట్టుదల. మనం చాలాసార్లు అడిగితే జరగలేదనేసి ఈ సంఘంకి వస్తాను, ఈ సంఘంలో కార్యాలు జరగట్లేదు కాబట్టి వేరే సంఘానికి వెళ్ళిపోతాను. అలా కాదు. విశ్వాసం అంటే ఒక పట్టుదల. నేను ఉండేది తునీషియా దేశంలో గొప్ప పునీతులు ఉన్నారు. అందులో గొప్ప పునీతుల్లో ఒక గొప్ప పునీతురాలు పునీత మౌనికమ్మ గారు. మౌనికమ్మ గారి గురించి తెలుసా మీకు? అగస్ట్ గారు. మా దేశం తునీషియాలో ఒకరోజు రాత్రంతా మౌనికమ్మ గారు ఒకరోజు రాత్రంతా ఏడుస్తున్నారు. అగస్టిన్ గారు వస్తారు పారిపోవడానికి. అగస్టిన్ గారు ఇక్కడ క్రైస్తవుడు కాదు, మంచి మేధావి, వేదాంత శాస్త్రుడు, మంచి మేధావి. ఇటలీకి వెళ్తే కొంచెం పెరిగింది అనమాట, గ్రేడ్స్ పెరుగుతానేసి రోమ్కి వెళ్ళాలని ఆయనకి ఒక ప్లాన్ ఉంటుంది. అది మొదలుతాడు. నేనేమో క్రైస్త, మీ గుడి, ఆ గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకుని కుటుంబం చెప్పారు కాబట్టి ఆ గుడికి వెళ్ళి రాత్రంతా ఆపకుండా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. రాత్రి మొత్తం స్టార్ట్ చేస్తాము. ఆయన రాసిన వేదాంతాలు చాలా గొప్పది. చూసారా? అమ్మ ప్రార్థన, పట్టుదల. ఎన్ని సంవత్సరాలైనా సరే అతను అగస్త్యుడు ఎంత అమ్మాయితో తిరుగుతాడు. దేశ జీవితాలు అన్ని ఆశలకు అలవాటైపోయి మేధాస్తో ఏదో పెద్ద పెద్ద హోదాల కోసం పారిపోతున్నప్పుడు దేవుడు మాత్రం అమ్మ ప్రార్థన, పట్టుదల ప్రార్థన మాత్రం విడకుండా ఆమె ప్రార్థించారు. పట్టుదల. కాబట్టి రెండో అంశం పట్టుదల. మూడవది నిరీక్షణ. ఎందుకంటే ఈరోజు కన్యాస్త్రీ ఎంత బాధపడినా సరే ఆమె నిరీక్షణతో ఉంది. ఆ యేసు ప్రభు కాలం కింద ఉంటూ ఆమె గొప్ప నిరీక్షణ, ఆశతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. ఈ రోజు మన సిచ్యువేషన్ ఏంటంటే గ్రాటిఫికేషన్, అంటే వాట్సాప్ జనరేషన్ అయిపోయింది. వాట్సాప్ లో ఇప్పుడు మన మెసేజ్ పెడితే వెంటనే ఆన్సర్ రావాలి, లేకపోతే గొడవలే. నేను మెసేజ్ పెట్టాను, టిక్ ఆన్సర్ రాలేదు అంటే మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాము, చాలా ఆలోచిస్తాము, ఎన్నో గొడవలు కూడా చేస్తాము. మన జనరేషన్ అలా అయిపోయింది. ప్రస్తుతం సిచ్యువేషన్ అదనమాట. ప్రతి ఒక్కరు రైట్ నౌ, ఇప్పుడే జరగాలి, ఇప్పుడే. అది జరగలేదు అంటే మార్చేస్తాను, ఇప్పుడే నాకన్నా రెస్పాన్స్ చేయాలి, ఆయన నాకు రిప్లై ఇవ్వాలి, లేకపోతే గ్రూప్ నుంచి తీసేయడమే. ఇలా చాలా మనం ఈ జనరేషన్ కి అలవాటు అయిపోయింది. గ్రాటిఫికేషన్ ఇప్పుడే కావాలి. నిజం చెప్పాలని నిరీక్షణ. మా తునీషియా దేశంలో నేను మళ్ళీ ఇంకోసారి ఈ గుడికి రాను, అంటే హాలిడేస్ అయిపోతున్నాయి కాబట్టి కొంచెం నా తునీషియా దేశం గురించి కూడా చెప్పాలి ఉంది. ఎందుకంటే మన మిషన్స్ ఎలా ఉంటాయి. 2000 సంవత్సరాల క్రితం తునీషియా మొత్తం క్రైస్తవ దేశం, అందరూ పునీతులే. పోపులు కూడా మా దేశం నుంచి వచ్చారు. మన తిరుసభకి అంటే ప్రపంచంలో తిరుసభ మొత్తానికి 3 చర్చ్ చాలా ఇంపార్టెంట్. గతంలో యేసు ప్రభు మోక్షారోహణం అయిన తర్వాత అపోస్తుల కాలంలో 3 చర్చెస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి అంతియోకియా, అది సిరియా దేశంలో అంతియోకియా చర్చ్ చాలా ఇంపార్టెంట్. అన్ని అక్కడ జరిగే డిస్కషన్స్ అన్ని. రెండవది అలెగ్జాండ్రియా ఇక్కడ ఈజిప్ట్ దేశంలో, అక్కడే బైబిల్ మొత్తం జరిగింది అన్నమాట. ఈ 2 చర్చ్ తర్వాత 3వ ఇంపార్టెంట్ చర్చ్ ఏంటంటే కర్తాజ్, అంటే తునీషియా. రోమ్ కూడా కాదు. మొదటి 2 శతాబ్దాల్లో ఇంపార్టెంట్ చర్చెస్ 3: అలెగ్జాండ్రియా, ఈజిప్టు, అంత్యోకియా సిరియా, ఇంకోటి కర్తాజ్నే వచ్చి మా తునీషియా దేశము. అంత గొప్ప కథోలిక దేశము. స్టార్టింగ్ లో
రోము కన్నా గొప్పదైన దేశము. ఎన్నో పునీతులు, ఎన్నో వేద సాక్షులు, ఎన్నో డిస్కషన్స్, చివరికి మన బైబిల్ 73 పుస్తకాలు ఉన్నాయని చివరిగా డిఫైన్ చేసి స్టాంపు వేసింది ఎక్కడ జరిగిందంటే తునీషియా, అల్జీరియా, మా దేశాల్లోనే అందరు బిషప్స్ కూర్చొని ఆలోచించి 73 పుస్తకాలు అని చివరికి స్టాంప్ వేసింది కూడా మా దేశం అనమాట. అల్జీరియా, తునీషియాలోనే 2 సీనర్స్ కూర్చొని ఉల్లంఘించారు. కాబట్టి ఇంత గొప్ప దేశము 7వ శతాబ్దంలో ముస్లిమ్స్ ఇన్వేషన్ లో అదంతా ముస్లిం దేశం అయిపోయింది. అప్పటి నుంచి 7వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు మేము చిన్న చర్చ్, చిన్న అంటే చిన్న, దేశం మొత్తం కలిపితే లోకల్ తునీషియన్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉంటారు? 60 మంది ఉంటారు. వాళ్ళు కూడా దాక్కుని ఉంటారు. మేమందరము ఒక 100 సిస్టర్స్, ఫాదర్స్ ఉంటాం, మొత్తం కంటే 100 మంది ఉంటాము. మేమందరం ఫారినర్స్. అయితే నిరీక్షణ ఎప్పటి వరకు, ఒకప్పుడు ఇది మహా గొప్ప చర్చ్, ఇక్కడ నుంచే అన్ని చాలా పూర్తిలు వచ్చారు. అగస్త్యుని గారు, సెంటర్ క్రిస్టి గారు, టోర్టులే గారు, సిప్రియాను గారు, అందరూ. అయితే నిరీక్షణ మేము ఎంతవరకు అక్కడ పనిచేయాలి? మేము సైతము ఒక 400 సంవత్సరాలు, ఒక 500 సంవత్సరాలు సరే మా చర్చ్ అలాగే చిన్నగా ఉంటుంది. అట్లా అనేసి ఆనందు నువ్వు అక్కడికి వెళ్ళి పని చేస్తావు, పనుందా? పని లేదు. అవసరమా? అక్కర్లేదు. దేనికి ఉంటావంటే నిరీక్షణ. ఎందుకంటే దైవ చిత్తం మన చిత్తం కాదు. కాబట్టి మన జీవితాల్లో ఎన్నోసార్లు మనకి అవసరం ఉన్నప్పుడు, దేవునికి విధేయపడినప్పుడు, మనకి జవాబు రాకపోయినా, కార్యం కాకపోయినా చింతపడవద్దు. నిరీక్షణ ఆ అమ్మ పట్టుదలలాగా గట్టిగా పట్టుదలతో విశ్వాసంతో ఉందాం, నిరీక్షణతో ఉందాం. అది దేవుని చిత్తం కాబట్టి దేవుడు మనల్ని ఎప్పుడు వదలడు. మొదటి పాయింట్ ఏంటి? గోడలు వద్దు. దేవుడు అందరు కావాలనుకున్నారు, అందరినీ. అలాంటప్పుడు మనం దైవ బిడ్డలను జ్ఞానస్థానం పొంది క్రీస్తు రక్తంలో తినే మనల్ని దేవుడు వదులుతాడా? పొరపాటు వదలడు. అందరూ కావాలన్న దేవుడు, అన్య జాతులు కావాలన్న దేవుడు, వాళ్ళనే కావాలనుకున్నప్పుడు మనం అతని జ్ఞానస్నానం తీసుకొని అతని రక్తం తాగే మనకి దేవుడు వదులుతాడా? అస్సలు వదలడు. కాబట్టి ఈ రోజు మనం ఈ ఆదివారం రోజున మన మధ్యలో విభేదాలు తీసివేసి మంచి పట్టుదల, విశ్వాసంతో, మన నిరీక్షణతో దేవుని కోసం మనం వెయిట్ చేద్దాము. అతన్ని ఆరాధిస్తూ మనం ఎప్పుడు దేవునిస్తుంటాము. మన తండ్రి దేవునికి మనకు కావలసిన సకల అనుగ్రహాలు, వరాలను మనల్ని ప్రార్థన ద్వారా వెళ్త చేస్తూ మనం భక్తితో ప్రార్థన చేద్దాము. అందరూ ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. నిశ్శబ్దంలో ఉంటూ మనకు కావలసిన వ్యక్తిగత అవసరాలను సర్వేశ్వరునికి నిశ్శబ్దంగా వెల్లడి చేద్దాము. మహాపరిశుద్ధ తండ్రి, హృదయాంతర్యం మీకు తెలుసు. మా హృదయంలో మీకున్నది, మీకు మా నుండి ఏమి కావాలంతా మీకు తెలుసు స్వామి. మాకు బాధ్యత ప్రసాదం మీకు వేలాది స్తోత్రములు. అదే స్వామి, ఈ రోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు స్వీకరించి వారి హృదయంలో మీ యొక్క ఆత్మ నుంచి ఎల్లప్పుడూ మీకు వారు మీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి స్వామి. మేము ఇప్పుడు మీకు చేసే ప్రార్థనలు విని, మరి ముఖ్యంగా మా హృదయంలో దాగి ఉన్న వాటిని మీ యొక్క క్రీస్తు స్వామి ద్వారా మాకు ప్రసాదించమని మేము మా పవిత్రమైన యేసు ప్రభు నామమున వేడుకొంచున్నాము స్వామి. సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వస్థుల సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థింపుము. ఓ ప్రభువా, నీతో గాఢమైన అనుబంధమును ఏర్పరపుగల ఈ మా బలి అర్పణను దయతో అంగీకరినే మేము మరల నీకు అర్పించి తుదకు నిన్నే పరమపరముగా పొందగలుగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు నీతో ఉండునుగాక. మీ మనస్సులను
ఉన్నతమునకు త్రిపుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మరదేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. కానీ మానవులో రూపొందించుతుంది. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో ఉంచుతుంది. నీ సృష్టి అంతటిని అతడు నీ నామమున పాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన క్రీస్తు ద్వారా నిన్ను నిరంతరము స్థుతించుచున్నాడు. కావున మేము దూతల దళముతో ఏకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా, సర్వాధిపతైన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినది. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. పావన పిత నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన క్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలులని అర్పించుటకై ప్రజలను నిరంతరము పూజించుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పములందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధములనే భోజనానంతరం పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుము. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. యేసువాయప్పమును పూజించునప్పుడెల్లా ఈ పాత్ర నుండి పానము చేయునప్పుడెల్లా మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి నీ కుమారుని రక్షణాయుతములకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలు వేయించేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవనము నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సత్యపరిచిన ఈ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి
అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉన్నట్లు దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యాత్మముగా రూపొందించును గాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మ కన్యయు దేవమాత అయిన మరియాంబతోను వారి భర్త పునీత జోజప్ప గారితోను ధన్యులైన నీ అపోస్తులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యములకు వారసులను చేయము. ఏదైనా వీరి విజ్ఞానిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సత్యపరచి ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడగు మా లియో జగద్గురువును మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. అదేవేళ తండ్రి, నలుదశల చెదరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యములోనికి చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుము గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకములకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైందు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఎప్పుడు మనల్ని విడలని దేవుడు, ఎప్పుడు మనతో ఉంటారు. కాకపోతే మనకు అప్పుడప్పుడు పట్టుదల కావాలి, నిరీక్షణ కావాలి. అదేవిధంగా మా మంచి పట్టుదలతో, మంచి విశ్వాసంతో మనకు యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనను భక్తితో ప్రార్థన చేద్దాం. పరలోకమందుండుడి మా యొక్క తండ్రి, మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పబడిన వారిని మన్నించినట్లు మాకు మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని నీకిచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువు. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. ఒకరికి ఒకరు ప్రభు సమాధానం చిరునవ్వుతో తెలుపుకుందాము. సమాధానం. సర్వేశ్వరుడి పిల్ల లోకమేక పాపలపై మాకు దయ చూపండి. సర్వేశ్వరుడి పిల్ల లోకమేక పాపలపై మాకు దయ చూపండి. సర్వేశ్వరుడి పిల్ల లోకమేక పాపలపై మాకు శాంతి సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు.
వారిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమమయుని పరమ ప్రసాదం దివ్య సప్రసాదం. మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. స్వీకరించండి, నిత్య జీవం పొందండి. ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి. ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సప్రసాదం. మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. కరుణా ప్రేమ జాలి మనమందరిలో ఉండాలి. మంచి సమరీగా మన హృదయాలు జ్వలించాలి. కరుణా ప్రేమ జాలి మన అందరిలో ఉండాలి. మంచి సమరీగా మన హృదయాలు జ్వలించాలి. యేసే మార్గం సత్యమని విశ్వాసముతో చాటాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. యేసే నిత్య జీవమని ప్రేమతో ప్రకటించాలి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి. ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి. ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సప్రసాదం. మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. నీతి న్యాయం సహనం మన బాధ్యతగా మెలగాలి. శాంతి స్థాపన కోసం నిస్వార్థంగా శ్రమించాలి. నీతి న్యాయం సహనం మన బాధ్యతగా మెలగాలి. శాంతి స్థాపన కోసం నిస్వార్థంగా శ్రమించాలి. నిర్మల హృదయ ధన్యులు దేవుని వారు దర్శిస్తులు. శాంతి స్థాపకులు ధన్యులు వారే దేవుని కుమారులు. శాంతి స్థాపకులు ధన్యులు వారే దేవుని కుమారులు. స్వీకరించండి, నిత్య జీవం పొందండి. ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. స్వీకరించండి, నిత్య జీవం పొందండి. ఆనందించండి, ప్రభుతో ఏకమవ్వండి. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సప్రసాదం. మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. ప్రేమామయుని పరమ ప్రసాదం దివ్య సప్రసాదం. మానవాళిలో ప్రేమను నింపే పరలోకాహారం. స్వీకరించండి, నిత్య జీవేశ్వర. యేసయ్యా ఫలింపచేయుమా పరమేశ్వరా. ఓ ప్రభువా, ఈ దివ్య సంస్కారముల ద్వారా మేము క్రీస్తుతో ఐక్యమైతిమి. మేము ఈ లోకముల అతనిని పోలి జీవించి స్వర్గమందు అతని మహిమలో భాగస్థులమగునట్లు మాకై కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఆశీర్వాదమును నేను మా దేశం యొక్క భాషలో అంటే అరబిక్ భాషలో మీకు ఇస్తాను. లీబాతుకుం అల్లాహుల్ ఖాదిర్ కుల్ షై అల్ ఆబ్ వల్ ఇబ్ వర్-రూహుల్ ఖుదూస్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తు ప్రేమలో వెళ్ళి వారి స్నేహంలో జీవించండి. సర్వేశ్వరి వందనములు. ప్రవేశపెట్టిన భాగ్యాన్ని రక్షించండి. దేవుళ్ళు సాధించే దాని వల్ల కలిగి ఉన్నారు. మీతో ఉన్నారు. స్త్రీలు ఆశ్రయించుకున్న వారికి మీ గర్భఫలం చేసి ఆశ్రయించుకున్న వారికి పోయిన వారి నుంచి వారి వరకు మమ్మల్ని కాల్చి కాపాడిన దేవానికి స్తోత్రమయ్యా. ఈ వారి నుంచి వచ్చే వరకు మా ఆరోగ్యాలు మీరు ఉండండి ప్రభా. అయ్యా మీరు సహాయం చేయమని అడిచిన ప్రతి కుటుంబంలో మీరు అడుగుతున్నారు దేవా. దర్శించండి ప్రభా. అయ్యా ఈ రోజు పూజలో పాల్గొన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఏ దేశంతో నా ప్రభా, ఏ బాధతో, ఏ సమస్యతో, ఏ ఇరుకుతో, ఏ పదతో నీ సన్నిధిలోకి మోహరించి వచ్చి అడుగుతున్నారు ప్రభా. వాళ్ళ హృదయ కష్టాలు ఎదిగిన దేవుడు నాయన, వాళ్ళ హృదయ తలంపులన్నీ నెరవేర్చమని అడుగుతున్నారని వాణిస్తున్నారయ్యా. ప్రార్థన శక్తి దైవంలో కలగజేయండి ప్రభా. అయ్యా ఎంతమంది స్వస్థపరచమని అడుగుతున్నారు, వాళ్ళందరినీ తాగి స్వస్థపరచమని అడుగుతున్నారు నాయన. వివాహం కాక బాధపడుతున్న బిడ్డలు ప్రభా, చల్లవారి గారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చినప్పుడు కలగజేయండి. చేసుకోండి నాయన. అయ్యా చనిపోయిన వాడు సంఘమైన మార్గంలో నడిచే దయచేయమని అడుగుతున్నాను. మీరు ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నాను. చంటి బిడ్డలు తెచ్చుకున్నట్టు నేను ఎత్తుకుంటాను, తలనించే వరకు ఎత్తుకుంటానని సెలవిచ్చిన దేవుడు నా ప్రభా. అయ్యా బిడ్డలు చూసేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాను. ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం దయచేయమని అడుగుతున్నాను. అయ్యా ఆర్థిక పరిస్థితుల్లో ఒడిదుడుకున్న వాటిని బిడ్డలకు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నాయన మీరు విద్యోపదేశ కారణము 28వ అధ్యాయంలో మీరు వాక్యం సెలవించారు. అనేక జనాలకు జాతులు పంపిస్తారు కానీ మీరు అప్పు పడగలన్నారు ప్రభా. ఎవరైతే అప్పులు ఉన్నారో వాళ్ళందరికీ నా ప్రభా మీరు వాళ్ళని కలిగించిన ఆయన అప్పుల్ని విడిపించమని అడుగుతున్నారు. బుద్ధి జ్ఞానము నాకు శక్తి బుద్ధి వివేకాన్ని విజ్ఞానాన్ని సమృద్ధిగా సంపూర్ణ ప్రతి ఒక్కరు సిద్ధపడలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాను. తల్లిదండ్రులు ప్రేరేపించమని అడుగుతున్నారు ఆయన. వాళ్ళ బిడ్డలు సేవకు పెట్టడానికి ప్రభావ, వాళ్ళ హృదయాలు తెరవమని అంటున్నాం ప్రభావ. అయ్యా బిడ్డలు నాదండి అయ్యా యువత ఎక్కువగా ప్రభావ నీ సన్నిధిలోకి వచ్చి ప్రభావ ప్రార్థన చేసే ప్రభావ దయచేయమని అడుగుతున్నారు. మా విచారణ కష్టాలు తలపు నెరవేర్చండి అయ్యా. మా విచారణ ప్రతి గ్రామాన్ని దర్శించండి నాయన. ప్రతి ఒక్క బిడ్డని దర్శించండి నాయన. జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధిలోకి వచ్చి మోకరించిన బిడ్డలందరినీ ప్రభావ బుద్ధి చేయడంతో కాకుండా ప్రభావ నిండైన దీవులు మా పైన, మా బిడ్డల పైన, మా దేశం పైన, మా కుటుంబాల పైన నింపమని ఈ మనవలన్నిటిని మా నాథుని కుమారుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అమ్మ
వేది మాత మధ్యస్థ ప్రార్థన ద్వారా అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. యేసునాథానికి పరిశుద్ధ హృదయమా ఆమేన్. దయగలమని స్వామి. యేసునాథానికి పరిశుద్ధ హృదయమా ఆమేన్. దయగలమని స్వామి. యేసునాథానికి పరిశుద్ధ హృదయమా ఆమేన్. దయగలమని స్వామి. పరిశుద్ధ కార్మిక మాత ఆకలి వేడుకొనండి. ఇది జోజుపగారా వేడుకొనండి. దంతోని వారా వేడుకొనండి. సకల పునీతులారా వేడుకొనండి. మంగళవారం సమస్యలారా వేడుకొనండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. Thank you.